హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ కూడా ఈద్ ముబారక్ అనమాట. అదేంటంటే మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్షన్స్ ఇవన్నీ కూడా కలవర పెడుతున్నాయి చాలా మందిని. అసలు అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చటచటా కంప్లీట్ చేస్తా, ఎక్కువైతే టైం తీసుకోను, ఎందుకంటే మనకైతే చాలా తక్కువ టైం ఉంది. చూసారు కదా, చాలా డిస్టర్బెన్స్ ఉందన్నమాట. కాబట్టి క్లారిటీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిన్న చూసుకున్నట్లయితే సినిమా 37 కోట్లు వసూలు చేసింది అని చెప్పి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఆ రోజే వీడియో చేయాల్సి ఉండే, ఎందుకు అని చెప్పి ఆగిననమాట. కానీ ఇవాళ డైరెక్ట్గా 50 కోట్లు వసూలు చేసింది అనేటటువంటి పోస్టర్ అయితే వేశారు. మీరు బుక్ మై షోలో రేటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు, చాలా తక్కువ ఉంది. టికెట్స్ కూడా చూడవచ్చు, అసలు సేల్ అవ్వట్లేదు అనమాట. కానీ ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చి పడుతున్నాయి అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంది. థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఒక పెద్ద సినిమా ఉందన్నమాట, ఉదాహరణకి గేమ్ చేంజర్ ఉంది, దానికి ఫేక్ కలెక్షన్స్ వేశారు. దాన్ని మనం క్వశ్చన్ చేసినాం, అందువల్ల ఇదైపోయింది. సో దానివైతే నేనేమంటలేదు. సో చిన్న సినిమాలు కూడా ఈ తోవలో వెళ్తున్నాయి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మీరు మ్యాడ్ స్క్వేర్ చూసారో లేదో తెలీదు, నేనైతే చూసా. నా హానెస్ట్ ఒపీనియన్ తెలియజేయాలి అని అంటే అది మ్యాడ్ 1 100 టైమ్స్ బాగుంది. ఇప్పుడు మ్యాడ్ 1 100 టైమ్స్ బాగున్నప్పుడు మ్యాడ్ 1కి ఎంత వచ్చి ఉండాలి చూడండి ఒకసారి గూగుల్ ఎంత వచ్చినాయో. సో ఈ మొత్తం మీద లాంగ్ రన్లో కలెక్ట్ చేసింది మ్యాడ్ మూవీ కలెక్ట్ చేయలేకపోయింది అనేటటువంటి చూపించారు. మ్యాడ్ 1 బంపర్ హిట్ ఉంది, దానికి వంకపెట్టినాం. దానికి రానని కలెక్షన్స్, అసలు బాగాలేనటువంటి సినిమా ఈ సినిమాకి ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయి అనేటటువంటిది నా మొట్టమొదటి క్వశ్చన్ అనమాట. సో ఒరిజినల్ కలెక్షన్స్ వచ్చేసి 18 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు చూసుకున్నట్లయితే డైరెక్ట్ 50 కోట్ల పోస్టర్ అయితే దింపారు. అంటే ఇప్పుడు 18 అంటే 20 వేసుకున్నా ఏం కాదు, 25 వేసుకున్నా ఏం కాదు, ఆల్మోస్ట్ డబల్ వేసారనమాట. అంటే 25కు డబల్ అంటే 50 కోట్లు వేసుకొని డైరెక్ట్గా వెళ్ళైతే పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇది చూసిన తర్వాత నా మత అయితే పోయిందనమాట. రెస్పెక్ట్ అనేటటువంటిది తగ్గుతుంది. నాగవంశీ గారు ఫేక్ చేయరు అని చెప్పి నాకైతే ఒక రెస్పెక్ట్ ఉందనమాట ఆయన మీద. ఉదాహరణకి డాకు మహారాజ్ ఉంది, వేరే వాళ్ళు భయంకరమైనటువంటి కలెక్షన్స్ చేస్తుంటే సంక్రాంతి రోజు. కానీ మన నాగవంశి గారి మట్టికి ఫేక్ కలెక్షన్స్ లేదు. మరి అంత నిజాయితీ ఎక్కడికి పోయింది అనేటటువంటి క్వశ్చన్లన్నీ కూడా చాలా మందికి అయితే రేకెత్తుతున్నాయి అనమాట. దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. 50 కోట్లు మాటలా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. కోర్ట్ మూవీకే అన్ని కలెక్షన్స్ అంత స్పీడ్గా వచ్చేలా. కోర్ట్ మూవీ చూసుకున్నట్లయితే లాంగ్ రన్లో 100 కోట్లు కొట్టిద్ది కాదంటారు, ఇంకా కొట్టలేదనమాట. కానీ దానికి 50 కోట్లు వసూలు చేయడానికి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ పెట్టింది. కోర్ట్ మూవీ కంటెంట్ ఉన్నటువంటి సినిమా, పబ్లిసిటీ చేసినటువంటి సినిమా. నాని అయితే డైరెక్ట్గా ఒకవేళ మీకు కోర్టు నచ్చకపోతే నా హిట్ సినిమా చూడటం బంద్ చేయండి, నా హిట్ సినిమాకి ఎవరు రావద్దు అని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి నాని. అయినా కానీ కోర్ట్ మూవీకి ఆ రేంజ్లో కలెక్షన్ రాలేదు, కానీ దీనికి ఈ రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయని చెప్పి చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. దీన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని అలాగైతే కింద కామెంట్ చేయండి. ఇది ఒక బ్లాక్ మార్కే, అంటే కానరాట్లేదు అనమాట. చాలా మంది దీని అయితే అబ్జర్వ్ చేయట్లేదు. రాబిన్ హుడ్ వాళ్ళు నయం అనిపిస్తుంది. ఇప్పుడు రాబిన్ హుడ్ బాగుందా, మ్యాడ్ స్క్వేర్ బాగుందా అంటే ఓకే, దానికన్నా వీరాధీర సూరం అని చెప్పి మన విక్రమ్ గారి సినిమా ఉంది. ఆ సినిమా ఇంకా 10 టైమ్స్ బాగుంది, కానీ దానికన్నా కలెక్షన్స్ రాట్లా. కానీ మ్యాడ్ స్క్వేర్కి ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయని చెప్పి నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్. దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని చుట్టుకొని షేర్ చేయండి. సర్ప్రైజ్ అన్న ఈ రోజు రివీల్ చేస్తా అన్న టైం లేదు భయ్యా, అందుకే రివీల్ చేయలేకపోతున్నా, తర్వాత రివీల్ చేస్తా. బాయ్ బాయ్, నమస్కారం.